సోదరులు వెనిగళ్ల రాము గారు తెలుగుదేశం సైకిల్, కొత్త మోడర్న్ సైకిల్, అది కొత్త సైకిల్ మీద వస్తున్నారు. తొక్కుకుంటూ వెళ్ళిపోతారు, విజయం సాధిస్తారు. బూతులు తిట్టే వాళ్ళని ఆయన ఒంటి చక్రం లేపి మరి కొట్టుకొని ముందుకెళ్తారు. అలాగే ముఖ్యంగా కొనకళ్ళ నారాయణ గారికి, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. కొనకళ్ళ నారాయణ గారు అంటే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఎలుగెత్తి లోక్సభలో మాట్లాడితే ఆయన మీద దాడి చేస్తే చాలా మంది ఎంపీలు ఆయన సమస్యలు పడిపోతే ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు ఆయన ఆలోచించాను ఆ రోజుల్లో. ఈరోజు వారు పుట్టినరోజు. ఈ రోజున వారికి పాట పాడాలని ఉంది కానీ హ్యాపీ బర్త్డే టు యూ కొనకళ్ళ నారాయణ గారని నా గొంతు బాగలేదు, అందుకని వారికి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే గుత్తికొండ రాజాబాబు గారికి, రావి వెంకటేశ్వరరావు గారికి, జనసేన నాయకులు శ్రీకాంత్ బోరగడ్డ గారికి, పాలంకి సారథి గారికి, సాందు పవన్ గారికి, పేర్ని జగన్ గారికి, బండ్రెడ్డి రామ్ గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పిన్నమనేని వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. దాదాపు 3,000 కౌలు రైతులు చనిపోతే దానికి ఏం చేయరు, ఎక్కడా కనీసం కాలువల్లో పూడికలు కూడా తీయరు. ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు ఒక్కొక్క నియోజకవర్గంలో కేవలం కాలువల్లో పూడికలు తీయక సరైన సాగు జరగట్లేదు. వరి దిగుబడి తగ్గిపోయింది మొట్టమొదటిసారిగా. ఒకప్పుడు తెలంగాణలో వరి లేని తెలంగాణలో వరి అధికంగా ఉంటే ఈ రోజున మనకి దాదాపు 10 నుంచి 12 లక్షల దిగుబడి తగ్గిపోయింది. అంత దిగజారిపోయింది. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి. ఇవన్నీ మారాలి అంటే ఈ రోజున నేను మీకు మాటిస్తున్నా, వెనిగండ్ల రాము గారికి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేయమని అడుగుతా ఉన్నాను. రెండు 2019 ఎన్నికల్లో వెనిగళ్ల రాము గారు అది కొడాలి నాన్నగారు ఓడిపోయిన తర్వాత ఈయన చాలా అందంగా ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఊరంతా చాలండి ఈ గ్రాఫ్. ఇది 2019లో వెనిగళ్ల రాము గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెనిగళ్ల రాము గారు మనకి జనసేన తరఫున ప్రత్యేకించి మన లీలాకృష్ణ గారి, మన జనసేన అభ్యర్థి మండపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు ఆయన కోసం స్వయంగా వచ్చి ప్రచారం చేశారు వెనిగళ్ల రాము గారు. అలాంటి వెనిగళ్ల రాము గారు ఈ రోజున గుడివాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నేను ఒకటే వచ్చాను, ఆయన తరఫున గుడివాడ ప్రజల కష్టాల కోసం ఇక్కడ ఉన్న నోరు పారేసుకునే ఎమ్మెల్యేకి నోరు కట్టడి చెయ్యాలి అంటే మనకి వెనిగళ్ల రాము గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలి. ఇప్పుడు నాకు నాని పాల్కీవాలా గారు ఉన్నారు.